హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఇండిగో సంక్షోభం ఒక రకంగా ఎన్డీఏ కూటమిలో విభేదాలను తీసుకొస్తుంది, విభేదాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం బీజేపీ మధ్య ఒక అగాధం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ రెండు పార్టీలు మళ్ళీ విడిపోయేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ఆందోళన కొంత ఇటు తెలుగుదేశం పార్టీలోను, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళలో కూడా కొంత ఉంది. దీనికి కారణం ఏంటి అని అంటే, మొత్తం ఈ ఇండిగో సంక్షోభం నేపథ్యంలో నేషనల్ మీడియాగా చెప్పుకునేటువంటి బీజేపీ అనుకూల మీడియా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేయటం, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం, మొత్తము దీనికి బాధ్యుడు రామ్మోహన్ నాయుడు అనేటువంటి విధంగా కొంత కలరింగ్ ఇవ్వటము, ఒక కార్నర్ చేసేటువంటి ప్రయత్నం అయితే రామ్మోహన్ నాయుడిని జరిగింది. దీనికి ప్రధానంగా అర్నబ్ గోస్వామి, ఈయన బీజేపీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తాడు, అట్లా మాట్లాడతాడు అనేటువంటి దాని మీద విమర్శ ఉంది అర్నబ్ గోస్వామి మీద. ఆయన తన డిబేట్లో దీపక్ రెడ్డి ఉన్న సమయంలోనూ, అదేవిధంగా కొమ్మారెడ్డి పట్టాభి ఉన్నటువంటి డిబేట్లోనూ, ఈ రెండిట్లో కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాడు. రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, ఎందుకు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, రమ్మనండి స్టూడియోకి, వచ్చి సమాధానం చెప్పమనండి, దేశ ప్రజలకి బాధ్యత లేదా, అది ఇదని కూడా చాలాగా మాట్లాడాడు. అంటే బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడు రామ్మోహన్ నాయుడు, ఇంత సంక్షోభం వస్తే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడాడు. ఖచ్చితంగా ఈ ధోరణి ఖచ్చితంగా తప్పు. ఒక రామ్మోహన్ నాయుడినే టార్గెట్ చేసేటువంటి వ్యవహారం కూడా తప్పు. ఇది కేవలము నేషనల్ మీడియాగా చెప్పుకునేటువంటి కొంతమంది వాళ్ళు ఒకవేళ ఈ సంక్షోభం జరిగింది కాబట్టి దీన్ని రామ్మోహన్ నాయుడిని బాధ్యుడిని చేసి ఆయన రాజీనామా చేయించేటువంటి విధంగా ఒత్తిడి చేద్దామని చేశారా? లేదు అని అంటే ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతినకుండా, అంటే నరేంద్ర మోడీ ఈ అంశంలోకి నరేంద్ర మోడీ అని రాకుండా చూసే విధంగా, నరేంద్ర మోడీ వైపు ఫోకస్ అయ్యే విధంగా చూడకుండా, మరి దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ తప్పు కూడా ఉంది కదా, ప్రధానమంత్రి తప్పు కూడా ఉంది కదా అని ఆలోచించకుండా ఉండటం కోసమే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసినట్టుగా కనపడింది. మరి దీంట్లో తెలుగుదేశం పార్టీ కూడా డ్యామేజ్ అయిందిగా. ఎందుకు అనంటే దీపక్ రెడ్డి క్యాజువల్గా చెప్పినటువంటి అంశం మా లోకేష్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో మేము పరిశీలన జరుపుతున్నారని ఆయన పూర్తిగా వివరించేటువంటి అంశాన్ని వినకుండా అర్నబ్ గోస్వామి అసలు హూ ఈజ్ నారా లోకేష్, హౌ టు రిలేటెడ్ దిస్ ఇష్యూ అని నారా లోకేష్ని టార్గెట్ చేశాడు, ఇటు రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశాడు అర్నబ్ గోస్వామి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అరే మనం మిత్రపక్షంగా ఉన్నాము, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారము, మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వంలో పెద్దలు, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా మొదటిసారిగా, కానీ పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించాల్సిందే. ప్రధానమంత్రి కార్యాలయమో లేకపోతే డీజీసీఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక సపోర్టుగా ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, రామ్మోహన్ నాయుడిని ప్రొటెక్ట్ చేయటం కూడా వాళ్ళ బాధ్యతే. రాజకీయంగా ఎలాగూ అటు కాంగ్రెస్ పార్టీ ఈ సంక్షోభం విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే క్రమంలో రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసింది, ఇటు డిఎంకే, అలాగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అన్నీ రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశాయి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశాయి. మరి ఇటు ప్రతిపక్షాలు టార్గెట్ చేసి బీజేపీ ప్రొటెక్ట్ చేయకుండా, బీజేపీకి సంబంధించినటువంటి పక్కన పట్టనట్టుగా దాక్కున్నట్టుగా ఉండి రామ్మోహన్ నాయుడిని సీన్లోకి తీసుకొచ్చేసి మొత్తం ఇతనే బాధ్యుడు అనేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నాలు, ఇది కొంత తెలుగుదేశం పార్టీని కూడా ఇరకాటానికి గురి చేసింది. అయినా సరే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా సంయమనం కోల్పోలేదు. ఎక్కడా కూడా ఎందుకు ఇది బీజేపీ ఇలాగా టార్గెట్ చేస్తోంది అనేటువంటి విషయం కానీ, లేకపోతే ఎందుకంటే ఇది రిపబ్లిక్ టీవీలో జరిగినటువంటి అంశమే. ఇప్పుడు నేషనల్ మీడియా చెప్పుకున్నటువంటి వాళ్ళు, కొన్ని మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసిన మాట వాస్తవమే. అలాగని బీజేపీయే చేయించిందని అనటానికే తెలియదు. కొంత బాధ్యత వహిస్తే మంచిది ప్రధానమంత్రి లాంటి వాళ్ళు,
ఈ సమస్యను సంక్షోభాన్ని త్వరితగతిన పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుండేది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. అలాగని బీజేపీయే తెలుగుదేశం పార్టీని రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసింది అనేది మాత్రం ఎక్కడా లేదు. అందుకని ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ తొందరపడి బీజేపీ మీద కానీ లేకపోతే బీజేపీ అధినాయకత్వం మీద కానీ మాట్లాడలే. ఇది రాజకీయంగా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధినాయకత్వం నుంచి, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇండిగో సంక్షోభం మీద ఎక్కడా కూడా అనవసరంగా మాట్లాడొద్దు అనేటువంటి సంకేతాలు ఇవ్వటం అనేటువంటిది కూడా మంచిదే. ఈ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇది కేంద్ర ప్రభుత్వానికి పరిధిలో ఉన్నటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వము, డీజీసీఏ ఇవన్నీ కూడా ఈ సంక్షోభాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తోంది. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి సమీక్షలు, రివ్యూలు చెయ్యటం లేదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారు. నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డీజీసీఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, పౌర విమానయాన శాఖ కేంద్ర పరిధిలోని సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ, దానికి మంత్రిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు ఉంటే ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంలో భాగమే కదా. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. ఇప్పుడు ఎలాగో ఈ సంక్షోభానికి సంబంధించినటువంటి విషయంలో రామ్మోహన్ నాయుడు ఈ విధమైనటువంటి అపవాదుని, ఈ దాడిని, ప్రతిపక్షాల దాడిని లేదా మీడియా దాడిని అన్నిటిని ఎదుర్కొన్నాడు రామ్మోహన్ నాయుడు. అన్నిటిని ఎదుర్కొని ధీటుగా నిలబడ్డాడు. మొట్టమొదటిసారి కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా చాలా ధీటుగా నిలబడి రాజ్యసభలో ఈ సంక్షోభ పరిష్కారం దిశగా ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఏమిటి అనేటువంటి విధంగా అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలో కూడా ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకి ధీటైనటువంటి సమాధానాలు ఇచ్చాడు. కఠినంగా చర్యలు తీసుకుంటాం, ఇండిగో మీద పరిహారం ఇచ్చేటువంటి విధంగా చూస్తాం, ఇలాంటి సంక్షోభం మళ్ళీ రాకుండా ఉండటానికి ఎలాంటి అనుభవాన్ని తీసుకుంటాం, ఈ ప్రైవేటుకు సంబంధించినటువంటి గుత్తాధిపత్యం కొన్ని కంపెనీలకి, కొన్ని కార్పొరేట్లకి ఉండేటువంటి విధంగా లేకుండా చూస్తాం అనేటువంటి విషయాన్ని కూడా రామ్మోహన్ నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇటు ప్రధానమంత్రి నుంచి, అదేవిధంగా అమిత్ షా నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు మంచి కితాబు వచ్చింది. ఈ సంక్షోభం విషయంలో ఆయన ఏ విధంగా తన పట్టు కోల్పోకుండా 2 సభల్లో కూడా అద్భుతంగా సమాధానం చెప్పాడు అనేటువంటిది. అదేవిధంగా ఇండిగోకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ యాజమాన్యాన్ని కూడా పిలిచి కఠినంగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అర్నాబ్ పిలిచినట్టుగా వెళ్ళి రిపబ్లిక్ టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడితే అది దేశ ప్రజలతో మాట్లాడినట్టు కాదు. ఒకవేళ ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున డీజీసీఏ ప్రతినిధులుగా వెళ్ళి మాట్లాడొచ్చు, చెప్పొచ్చు ఏం జరుగుతోంది, ఎలాంటి దీని సంక్షోభ పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియా ద్వారాగా చెప్పొచ్చు. ఖచ్చితంగా మీడియా కూడా ఒక వారధి లాంటిదే ప్రజలకి, ప్రభుత్వానికి. కానీ అదొక్కటే కాదు కదా, చట్టసభలో ఉన్నాయి కదా, రాజ్యసభ, లోక్సభ, దాంట్లో మాట్లాడారు. మిగతా మీడియాకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వారీగా అసలు ఈ సంక్షోభము, దీని పరిష్కారము, దీనికి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు రామ్మోహన్ నాయుడు. ఈ విధంగా కొంత తెలుగుదేశము అదేవిధంగా బీజేపీ మధ్య మిత్రులుగా ఉన్నటువంటి ఈ 2 పార్టీల మధ్య ఏ విధమైనటువంటి ఒక సంక్షోభం, అంటే ఇండిగో సంక్షోభం లాంటిది ఇప్పుడు రాజకీయ సంక్షోభం లాగా దారి తీసేటువంటి పరిస్థితులు ఉండొచ్చు అని ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టార్గెట్ కూడా చేసిన రామ్మోహన్ నాయుడిని, ఇదిగో బీజేపీ చూడు తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తుంది, ఇంకేముంది వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేసినాయి అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రయత్నాలు కూడా చేశారు. రామ్మోహన్ నాయుడు ఇంత సంక్షోభం వస్తే ఎక్కడో తిరుగుతున్నాడు, పట్టించుకోవట్లేదు, డ్యాన్సులు వేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా వీడియోలు కూడా కొన్ని షేర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు. ఏది ఏమైనప్పటికీ కూడా సంక్షోభ పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం, రాజకీయ సంక్షోభం రాకుండా మిత్రుల మధ్య, తెలుగుదేశం బీజేపీ మధ్య ఒక సఖ్యత ఉండేటువంటి తరహాలో జరిగినటువంటి ఈ ప్రయత్నం మంచిదే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది, అమరావతి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కేంద్రంతో సఖ్యతతో ఉండటం అనేటువంటి మంచిది, బీజేపీతో ఘర్షణలు కూడా మంచిది కాదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం ఈ రోజున చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించింది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది.